పెద్ద నోట్ల రద్దు వెనుక కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటి? అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేంద్రానికి ఎంత ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉంది? పెద్ద నోట్లు రద్దుతో వచ్చే ఆదాయాన్ని తిరిగి పేద ప్రజల అకౌంట్లలోనే వేయాలని కేంద్రం భావిస్తోందా? ఆదాయ పన్ను తగ్గింపుతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారిని సంతృప్తి పరచాలని మోడీ ఆలోచిస్తున్నారా? పెద్ద నోట్ల రద్దుపై మోడీ సర్కారు విజన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రూ.1000 నోట్ల రద్దుతో పెద్ద ప్రయోజనాలని ఆశిస్తోంది కేంద్రం. నవంబర్ 8 నాటికి దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చలామణిలో ఉంది. వీటిలో 86% 500, 1000 నోట్లే. అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ ఇప్పుడు రద్దయిందన్నమాట. ఈ మొత్తం కరెన్సీని డిసెంబర్ 30లోగా బ్యాంకుల్లో, ఆ తర్వాత మార్చి 30లోగా ఆర్బీఐ దగ్గర మార్చుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ 14 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం 10 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మిగతాదంతా బ్లాక్ మనీ లేదా నకిలీ కరెన్సీగా అంచనా వేస్తోంది. బ్యాంకుల్లో వీటిని డిపాజిట్ చేస్తే ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం 90% పైగా పన్ను కట్టాల్సి ఉంటుంది. కాబట్టి అక్రమార్కులు వీటిని కాల్చివేయడమో లేక పారేయడమో చేస్తారని భావిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మొత్తం 4 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రాకుండా ఉండే అవకాశం ఉంది. ఇలా వెనక్కి రాని సొమ్మును కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వార్షిక బడ్జెట్లో దాదాపు 25% అదనపు ఆదాయం పెద్ద నోట్ల రద్దుతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికల్లా వస్తుందని అంచనా వేసే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదనంగా వచ్చిన 4 లక్షల కోట్లలో కొంత భాగాన్ని పేద ప్రజలకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన జనధన్ యోజన అకౌంట్లలో వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం 20 కోట్ల జన్ ధన్ యోజన అకౌంట్లలో ఒక్కో బ్యాంక్ అకౌంట్స్ లో 5 నుంచి 10,000 రూపాయలు వేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఆదాయంలో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చిన డబ్బుల్లో 42% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ లాస్ తో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు కూడా కేంద్రం నిర్ణయానికి తలూపవచ్చని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 3.9%గా ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ ను పూర్తిగా తగ్గించడం లేదా సగానికి సగం తగ్గించడం ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చంటున్నారు విశ్లేషకులు. అలాగే ఈ డబ్బులతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉందంటున్నారు. అదనంగా 4 లక్షల కోట్ల రూపాయలు రావటమే కాకుండా మరిన్ని లాభాలు కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఉన్నాయంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. దేశ జనాభా 125 కోట్లుంటే ప్రస్తుతం కేవలం 4 కోట్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారని, నిజానికి 2.5 లక్షల కంటే ఎక్కువగా సంపాదించేవారు దేశంలో 15 కోట్ల మందికి పైగానే ఉంటారని ఆదాయపు పన్ను శాఖ అంచనా. సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నా కొద్ది మంది వర్తకులు, వ్యాపారులు, అసంఘటిత రంగంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు పన్ను కట్టడం లేదని ఐటీ డిపార్ట్మెంట్ భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో వీరంతా తప్పనిసరిగా తమ దగ్గర దాచిపెట్టిన ధనాన్ని బ్యాంక్ అకౌంట్స్ లో వేసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కనీసం 10 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇంతమంది కొత్తగా ఆదాయపు పన్ను పరిధిలోకి రావటం వల్ల ఇప్పుడు ఆదాయపు పన్ను కడుతున్న వారికి పన్ను శాతాన్ని కేంద్రం తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం 2.5 లక్షలుగా ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని, 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేవలం 10% పన్ను విధించే ఆలోచన చేస్తోందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తద్వారా ఇప్పటికే పన్ను కడుతున్న వారితో పాటు కొత్తగా పన్ను కట్టేవారు హ్యాపీగా ఫీల్ అవుతారని మోడీ భావిస్తున్నారు. మొత్తానికి అటు రెక్కాడితే గాని డొక్కాడని పూర్ పీపుల్, ఇటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల వారు హ్యాపీగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని భావించే మోడీ ఈ స్కెచ్ వేశారని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పెద్ద నోట్ల రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? ఈ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టే అవకాశం ఉంది? ఈ అంశంపై స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు ప్రస్తుతం విశ్లేషకులు కర్రి శ్రీరామ్ గారు ఉన్నారు. సార్, బీజేపీ వర్గాలు చెప్పేది ఏంటంటే
దీనివల్ల లాభపడేది కామన్ మ్యానే, ముఖ్యంగా పూర్ పీపుల్ చాలా లాభపడతారని చెప్తున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి లాభం జరిగే అవకాశం ఉందంటారు. నిజమేనా? 14 లక్షల కోట్లు ఏదైతే ఈ రెండు డినామినేషన్స్లో ఉన్నాయో 500,000, ఇది బ్యాంకింగ్ సిస్టంలోకి రిటర్న్ అయితే పూర్తిగా రిటర్న్ అవ్వదు. ట్యాక్సేషన్ పెనాల్టీ చాలా పెట్టారు, ఇమ్యూనిటీ ఇవ్వట్లేదు. కాబట్టి 4 నుంచి నా ఒపీనియన్లో 5 లక్షల కోట్ల దాకా సెంటర్ ఆదాయించవచ్చు. ఇది విండ్ ఫాల్ గెయిన్. ఏడాది రెవెన్యూస్ చూసుకుంటే కిందటి సంవత్సరం నుంచి సడన్గా వచ్చింది, ఎవళ్ళు అనుకోనట్టుగా వచ్చింది. 7 నవంబర్ నాడు మనం ఈ దేశం ఈ ఏడాది ఎంత ఆర్జిస్తుందంటే ఇంత సంఖ్య లేదు. ఇది ప్రధానమంత్రి చాలా నిర్ణాయకం, అంటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇది ఒక విండ్ ఫాల్ గెయిన్గా దేశానికి వచ్చింది. దీన్ని ఎన్నో విధాలుగా వాడచ్చు. అంటే ఇక్కడ మనం ఎంత రెవెన్యూ వస్తుందన్న విషయం మొదట మాట్లాడుకుందాం. 4 లక్షల కోట్లు నిజంగానే వస్తుందా? 4 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ, అంటే ట్యాక్స్ కట్టని బ్లాక్ మనీ కాదు, బ్రైబ్స్లో కరప్షన్లో ఆర్జించిన వాళ్ళు 90% ట్యాక్స్ కట్టి బ్యాంక్ వచ్చి ఆ డబ్బు డిపాజిట్ కూడా చేయకపోవచ్చు అని మీ రిపోర్ట్లో చూపించారు. ఆ 4 లక్షల కోట్లు డైరెక్ట్గా గవర్నమెంట్కి వచ్చేసినట్టుగా. సో డెఫినెట్గా 4 లక్షల కోట్లు స్టార్టింగ్ ఫిగర్. అంటే సార్ ఇక్కడ 500, 1000 నోట్లు ప్రస్తుతం మొన్న నవంబర్ 8 వరకు చలామణిలో ఉన్నాయి, దాదాపు 14,50,000 కోట్లు. ఇవన్నీ కూడా ఇప్పుడు రద్దు చేశారు. వీటిలో ప్రజలు ఎంతవరకు మార్చుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు, తర్వాత ఎంతవరకు అకౌంట్లో వేస్తారన్నది చూడాలి. ఆ మిగిలిన సొమ్ము 4 లక్షల కోట్లు ఉంటుందా మీ అంచనా ప్రకారం? ఉండొచ్చు, చాలా సులువుగా ఉండొచ్చు. ఎందుకంటే 14 రూపాయల్లో 4 రూపాయలు కూడా బ్లాక్ మనీ ఈ దేశంలో డొమెస్టిక్ కరెన్సీ రూపంలో లేదు అంటే అది పెద్ద న్యూస్. డెఫినెట్గా ఉంటుంది. 4 లక్షల కోట్లు బ్యాంకుల దాకా చేరవు. ఈ మిగతా 10 లక్షల కోట్లు చాలామంది 2.5 లక్షలకు తక్కువ అమౌంట్ వేసుకుంటారు, వాళ్ళకేమీ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఉండదు. కానీ ఒకళ్ళు ₹1 కోటి, 2 కోట్లు వేసిన వాళ్ళు కూడా ఒక ట్యాక్స్ కంపోనెంట్ కడతారు. సో 4 లక్షలు మినిమం గ్యారంటీ అనుకుందాం. సార్ అంటే ఇక్కడ ఒకటి 14.5 లక్షల కోట్లు, 4 లక్షలు అంటే దాదాపు 33%. 33% బ్లాక్ మనీ కానీ లేకపోతే ఫేక్ కరెన్సీ ఉందంటారా దేశంలో? ఎక్కువే ఉండొచ్చు. మనం డిసెంబర్ 30ని కానీ జనవరి 1st వీక్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ప్రధానమంత్రి కానీ మనకి నంబర్స్ చెప్తారు, ఆ యాక్చువల్ డీటెయిల్స్ వస్తాయి. కానీ మనం అందరం సర్ప్రైజ్ అవుతాం. మనం 14.5 లక్షల కోట్ల 500,000 రూపాయల నోట్లో 4 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ బ్రైబ్స్ ఉన్నాయని అనుకుంటున్నాం. అంటే దీన్ని బ్లాక్ మనీ అనడం కంటే అన్అకౌంటెడ్ మనీ అనవచ్చా? స్టాష్డ్ మనీ అందాం, హోడెడ్ మనీ అందాం, హిడెన్ మనీ అందాం. ప్రస్తుతానికి అది కేటగిరీస్లో చెప్తారు. ఇది బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ కట్టలేంది, అన్అకౌంటెడ్ మనీ, ఇది బ్రైబ్స్, ఇది కరప్షను. ఈ విధంగా బ్రేకప్ జనవరి 1st వీక్లో వస్తుంది. బట్ డెఫినెట్గా సగం దాకా ఉండొచ్చు నా ఒపీనియన్లో. 7 లక్షల కోట్లు ఒకవేళ ఆ రోజు నంబర్ వస్తే నేనైతే ఆనందపడతా, కానీ సర్ప్రైజ్. ఓకే, ఇక్కడ మీరు 7 లక్షల కోట్లు అంటున్నారు, నేనేదో నంబర్స్ పెంచాలంటే ఎట్లా మీ అంచనా 7 లక్షల కోట్లను మీరు ఎలా అంచనాకు వచ్చారు? 3 బ్రాడ్ కేటగిరీస్. ఒక 2 lakh crores, ఈ 14.5 లక్షల్లో 2 lakh crores పూర్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఎవళ్ళైతే ఈజీగా 2.5 లక్షల బ్రాకెట్ కిందన ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మిగతా 12 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో అందులోని ఈదర్ ట్యాక్స్ కాంపోనెంట్ కట్టే వాళ్ళు ఉంటారు, అండ్ 4 lakh crores అందులోని ద కైండ్ ఆఫ్ మనీ మీరు బ్యాంక్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేయలేని మనీ ఉంటుంది అని అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్. అంటే 50% అన్అకౌంటెడ్ మనీ, క్యాష్ ఎకానమీ. ఈ డీల్స్ ఇవి కిందటి UPA 2లో మీరు చూసారు ఎలాంటి డీల్స్, అవి ఎక్కడికి వెళ్ళింది. సో డెఫినెట్గా ఉంటుంది. సో 4 to 7 మధ్యలో మనం నంబర్ చూడాలి. ప్రధానమంత్రి గారు, ఐఎమ్ షూర్ ఫైనాన్స్ మంత్రి గారు 2 days 3 days రోజులకు ఒక్కొక్క మార్క్ చూస్తూ ఉంటారు మీటర్ ఎలా పెరుగుతుందని. ఎందుకంటే ఎంత ఎక్కువ వస్తే అంత పెద్ద సక్సెస్, బట్ ఇట్ విల్ బి అ బిగ్ సక్సెస్. అంటే బట్ 30% ఇప్పుడు ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు, కార్పొరేట్ ట్యాక్స్ కడుతున్నారు. తర్వాత మొన్న 65,000 కోట్ల రూపాయలు వాలంటరీ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్లో కూడా వచ్చింది. ఇంత కట్టిన తర్వాత కూడా ఇంకా ఇంత నల్లధనం ఉంటుందా? 4 లక్షల నుంచి 6 లక్షల కోట్లు. హిందీలో సినిమాలో డైలాగ్ ఉండేది, 100 में 90 బైమాన్ ఫిర్ బి మేరా భారత్ దేశ్ మహాన్ అని. అంటే మీకు చూడండి, మీకు నంబర్స్ ఇచ్చారు. ఇవాళ 4 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ నెట్లో ఉన్నారు. దగ్గర ఇన్కమ్ లెవెల్స్ చూస్తే, జీడిపి చూస్తే 15-16 కోట్ల మంది ఉండాలి. అంటే 16 కోట్లలో 4 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అంటే మిగతా 12 కోట్ల మంది
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే బ్రాకెట్లో ఉండి కట్టట్లేదు. అంటే 3/4. యాక్చువల్లీ చూడాలంటే ఆ లెక్కన 75% ఉండాలి. ఇల్ గాటన్ మనీ, బ్రైబ్స్, మీకు కిందటి గవర్నమెంట్లో కొన్ని స్కామ్స్ గుర్తున్నాయి, స్టేట్ వైజ్ స్కామ్స్ ఉన్నాయి, హ్యూజ్ మనీ అండి. మన దేశంలో సిస్టమ్ బాగోలేకపోవడం వల్ల అంత ఆర్జన చేసిన డబ్బు, లూట్ చేసిన డబ్బు చాలా పెద్దది. ఓకే ఓకే. సో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డికే అరుణ గారు ప్రస్తుతం మనతో లైన్లో ఉన్నారు. డికే అరుణ గారు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి ఏంటంటే అసలు ఈ 500,000 నోట్ల రూపాయల రద్దు వెనుక కారణం ఏంటంటే 4 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని మళ్ళీ తిరిగి పేద ప్రజలకే ఖర్చు పెడతామంటారు. మీరేమంటారు దీని మీద? హలో డికే అరుణ గారు. హలో డికే అరుణ గారు, వినిపిస్తుందమ్మా? కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఏంటంటే 4 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఈ 500,000 రూపాయల నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వానికి లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లాభాన్ని మళ్ళీ తిరిగి పేద ప్రజలకే పంచుతాం. ఎందుకు దీన్ని కాంగ్రెస్ ఆపోజ్ చేస్తుంది అని వాళ్ళు అంటారు. మోడీ గారికి ఈ ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనేటటువంటి వాళ్ళని పట్టుకోవడానికి వేరే మార్గం దొరకలేదా? ఈ మార్గం తప్ప. అంటే ఆల్రెడీ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాము. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు ఎన్నికల్లో? బయట ఉన్న ధనాన్ని తీసుకొస్తారని చెప్పారు. ముందు బయట ఉన్న ధనాన్ని ముందు తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీస్తే నిజంగా అందరూ కూడా హర్షించే వాళ్ళేమో. ఆ ధనాన్ని ఏమో అక్కడే ఉంచేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కొద్ది రోజుల్లోనే లాస్ట్ ఫ్యూ మంత్స్ లో లక్షల కోట్లు బయటికి పోయేస్తుందనేటటువంటిది పత్రికల ద్వారా రోజు మేము చూస్తున్నాం. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. సో అటువంటి వాటిని అరగట్టలేకపోయినారు కానీ సామాన్య వాళ్ళని మాత్రం ప్రజలని పెద్ద ఎత్తున ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు ఇవాళ. ఓకే. ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఇప్పుడు సరే ఖచ్చితంగా అందరూ ట్యాక్స్ కట్టాలి, ఆ మోడ్లోకి అందరినీ తీసుకురావాలి. అది అందరం కూడా ఖచ్చితంగా మన రాష్ట్ర దేశ పరిస్థితుల్లో ఆర్థికంగా ముందుకెళ్లాలనేటువంటి దాంట్లో ఆలోచన సరైనదైనప్పటికీ ఆలోచన విధానం సరైనదైనా అమలు చేసే విధానం సరిగ్గా కాలేదు. ఓకే. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కేవలం విదేశాల్లో దాచుకున్న వారిది మాత్రమే తీసుకురావాలి, ఇక్కడ వాటిని టచ్ చేయకూడదు అంటారా? నేను విదేశాల మాత్రమే తీసుకురావాలి, ఇండియాలో టచ్ చేయొద్దని అంటం లేదు. విదేశాలలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి నల్లధనాన్ని దాన్ని వదిలేసి మన దేశంలో ఉన్నటువంటి నల్లధనం అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అవినీతి పరులు అని ప్రపంచానికి చెప్తున్నారు మన మోడీ గారు. మన దేశంలో మొత్తం ఒక మోడీ గారు తప్పితే మిగతా మొత్తం అవినీతి పరులు అన్నటువంటి విధంగా మోడీ గారు స్పీచ్ ఇస్తుండే ఎక్కడ పోయినా కూడా చూస్తుంటే. కానీ మేడం ఇక్కడ ఒక ఫిగర్స్ వాళ్ళు కోట్ చేస్తున్నారు, 4 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ ఖాతాలో. 4 లక్షలు ఒక్కటి భరత్, 4 లక్షలే కాదు 40 లక్షల కోట్లు ఉన్నా బయటికి తీయండి, దానికి తప్పు పట్టడం లేదు ఎవరిని. కానీ తీసే విధానము ఇప్పుడు మీరు చేస్తున్న విధానం సరిగ్గా లేదంటున్నాం. అంటే మీరు ఎలా చేస్తుంటే బాగుండేదని మీ సూచన? ఎలా చేస్తుంటే బాగుండేది దీన్ని? ఇప్పుడు మన భారతదేశము మిగతా దేశాల కల్లా ఒక భిన్నమైనటువంటి హిందూ సాంప్రదాయంతో కొనసాగుతున్నటువంటి మన దేశం భారతదేశం. దీంట్లో మనకు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ట్యాక్స్ కట్టే విధానం మన దగ్గర లేదు. క్యాష్ మొత్తం బ్యాంక్ లో తీసుకుపోయి పెట్టే విధానం మన దగ్గర లేదు. ప్రతి ఒక్కరు బ్యాంక్ లో దాచిన విధానం మన దగ్గర లేదు. ఓకే. ఇంతవరకు ఆ విధానం ఫస్ట్ కింద నుంచి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ముందు మనం సిస్టమ్ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని ఆ సిస్టమ్ లోకి తీసుకురావాలి కదా. ముందు ఇప్పుడు సిస్టమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర సపోజ్ ఉంటది, మన పెద్ద మనుషులే ఉంటారు ఊర్లల్లా, ఇప్పటికి కూడా గ్రామాల్లో పెద్ద మనుషులు ఉంటారు, లేదా గ్రామాల్లో ఏ రైతో ఉంటాడు, లేదా ఇంకెవరో ఉంటారు. వాళ్ళు ఒక భూమి అమ్ముకున్నారంటే ఆ భూమి డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు, పోయి బ్యాంక్ లో పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అంటే డికే అరుణ గారు చివరిగా బ్రీఫ్ గా చెప్పండి, ఇప్పుడు చాలా మంది కొత్తగా ట్యాక్స్ కట్టేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వాళ్ళు కూడా ట్యాక్స్ ఆంబిట్లోకి వచ్చే అవకాశం ఉందంటారు. దీని ద్వారా కొత్తగా కూడా ట్యాక్స్ కట్టేందుకు చాలా మందికి అవకాశం ఉంటుంది, ఉన్న వాళ్లకు కొంత ట్యాక్స్ రేట్ తగ్గే అవకాశం ఉందంటారు. ఇప్పుడు ఒక సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ సిస్టమ్ లో ఎవరెవరిని తీసుకొస్తారు, ఎంత మినిమం ఆదాయం ఉన్న వాళ్ళని తీసుకొస్తారు, అదంతా దట్ ఈస్ డిఫరెంట్. అది ఒక సిస్టమ్ లో తీసుకురావాలంటే ఏ పాలసీని తీసుకొస్తారనేది సెకండరీ. ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆందోళనని ఏ విధంగా దానికి ఫస్ట్ సమాధానం చెప్తారనేది అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఒక భూమి కొనడానికో, భూమి అమ్మిన డబ్బులో, లేదా కొనడానికి అడ్వాన్స్ ఇచ్చినోడో, లేకపోతే ఇంకేదైనా చేసినోడో చిన్న చిన్న
రైతులంతా కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. పెద్దవాళ్ళు 1000 కోట్లలో ఉన్న వాళ్ళు, 100 కోట్లలో ఉన్న వాళ్ళు అందరూ సర్దుకుంటారు, దాంట్లో ఎవరికి ఇబ్బంది ఉండదు. ఓకే వాళ్ళందరూ సర్దుకుంటారు, అందరూ బాగుపడు. ఇబ్బంది పడేటోడు కామన్ పీపులే. ఓకే ఇప్పుడు వేలాది కోట్లు బయట తరలిచ్చేసి పెద్ద ప్రచారం ఉంది. మోడీ గారు ముందే అందరికి కావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అదాని అంబానీ వాళ్ళ లాంటి అందరి డబ్బులు మొత్తం అయిపోయింది, వాళ్ళకంతా ముందే మెసేజ్ చేసి ఓకే వాళ్ళందరినీ కాపాడి ఈ రోజు కామన్ పీపుల్ ని వేధిస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఓకే 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 థ్యాంక్ యూ డికే అరుణ గారు. శ్రీరామ్ గారు, మొన్న గోవాలో చూస్తే మోడీ ఒక్క 50 రోజులు ఆగండి, 50 రోజులు నాకు కోఆపరేట్ చేయండి చాలు, మీకు తర్వాత దీని ప్రయోజనాలు ఏంటో చెప్తానన్నాడు. ఏంటి ఆయన అంతగా చెప్తున్నాడంటే 50 రోజుల తర్వాత ఆయన ఏం చేయొచ్చు? 45 రోజులు యాక్చువల్లీ లెక్కెడితే వాళ్ళ నుంచి 3 ఆస్పెక్ట్స్. 1989లో మనం చూసాం విపి సింగ్ గారు బోఫోర్స్ కరప్షన్ ఫైట్ చేసిన, ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ గారు 78లో డిమానిటైజేషన్. ఇవాళ దాకా ఎప్పుడు బ్లాక్ మనీకి అగెయిన్స్ట్ ఫైట్ అయినా ఇండైరెక్ట్గా సిటిజన్ బెనిఫిట్ అవుతుంది, కానీ డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే ప్లాట్ఫామ్ టెక్నాలజీ ప్రాసెస్ లేదు. ఇవాళ మొదటి మారు 3 లక్షల 4 లక్షల 5 లక్షల మనకు తెలుస్తాయి 45 డేస్ తర్వాత. గవర్నమెంట్ చేతిలో డబ్బు వస్తే ఒక కాంపోనెంట్, 1 లక్ష కోట్లు అవ్వచ్చు, 2 లక్షల కోట్లు, అది ఎంత టోటల్ వస్తుందో దాన్ని బట్టి బిలో ద పావర్టీ లైన్ కానీ ఒక పర్టికులర్ ఇన్కమ్ లెవెల్కి తక్కువ ఉన్నవాళ్ళు, ఓన్లీ మహిళలకే ఇస్తారా అందరికీ ఇస్తారా నాకు తెలియదు. అది జనాల అకౌంట్లో 5 నుంచి 15,000 ఇది థింకింగ్ ఉంది. అది కలెక్షన్ 15,000 డైరెక్ట్ గా అకౌంట్లో వేసేస్తారు. జనవరి 2నో డిసెంబర్ 31నో జనవరి 14నో డేట్ కూడా నేను చెప్పలేను, కానీ ఒక ఫైన్ డే మనం లేస్తాం. ఇవాళ మీ అకౌంట్లో ఈ బ్లాక్ మనీ రికవర్ చేసిన దాంట్లో ఒక భాగంగా మీ అకౌంట్లో 5,000 10,000 15,000 ఈ 3 సంఖ్యలు మాటలు జరుగుతున్నాయి. ఇక్కడ జనాల అకౌంట్లోకి వస్తాయి. ఇక్కడ ఒకటి స్పెసిఫిక్ జన్ధన్ యోజన అకౌంట్ల పేరుతో పేద ప్రజల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేశారు, 20 కోట్ల అకౌంట్లు. అది ఇందుకే అని భావించవచ్చా ముందుగా ప్లాన్? ఇందుకే అని కాదు, ఇది ఒక పెద్ద ఫీచర్. దాన్ని అకౌంట్స్ ఉన్నాయి, పేదల అకౌంట్లు ఉన్నాయి కాబట్టి వేయడం. మీరు బిలో పావర్టీ లేన్ అంటున్నారు కాబట్టి బిలో పావర్టీ లేన్ ప్రామాణికం ఏంటి? ఒక్కో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు జనాభా కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్గా చాలా వీడింగ్ అవుట్ ఇష్యూస్ జరిగాయి, అందుకే టైం తీసుకున్నారు. కొంచెం ఇన్అక్యురసీస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరో నేనో వెళ్ళి జన్ధన్ యోజన ఏదోలా మేనేజ్ చేయడం తెలియదు, నాకు చేయొచ్చేమో. ఈ 5 నుంచి 15,000 వేయడం అంటే బ్రైబ్ చేయడం కదా డైరెక్ట్ గా? లేదు, ఇవాళ మీరు బ్లాక్ మనీ దేశం ఫైట్ చేసి దేశం బెనిఫిట్ దొరికితే ఇండైరెక్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టేట్ ఫండింగ్ కానీ డెఫిసిట్ ని రిడక్షన్ చేయడం ఎంత బెనిఫిట్టో డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తాం. ఆయన ఒక విధంగా స్టేక్ హోల్డర్స్, ఒక CEO ఏమంటారు, షేర్ హోల్డర్స్ అందరికీ నేను ప్రాఫిట్ వస్తే డివిడెంట్ ఇస్తాం. ఆ మైండ్ సెట్తో, అంటే బ్లాక్ మనీని జయించి మీ చేతిలో పెడితే కానీ బ్లాక్ మనీని ఫైట్ చేసేమన్న ప్రూఫ్ ఉండదు. పేద మనుషులు ప్రజలకు కూడా మా చేతిలో డబ్బు వచ్చింది, ఈ డబ్బు ఒకనొక రోజు ఒక కరప్ట్ పొలిటీషియన్ ఇంట్లో ఉండేది, బ్యూరోక్రాట్ ఇంట్లో ఉండేది, నాకు వచ్చింది అంటే బ్లాక్ మనీ ఫైట్ మొదలైందనే నమ్మకం కలగాలి. ఈ డబ్బు రెండో బెనిఫిట్ ఏంటంటే ముందు బ్లాక్ మనీ కానీ కరప్షన్ చేయాలంటే ఒక భయం, నిజంగా ఫైట్ జరుగుతుంది. ఒక నెక్స్ట్ పేద ప్రజలకు ఇలా బెనిఫిట్ చేస్తారంటారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంగతి ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ కొంచెం స్లైట్లీ ఆఫ్ ద సబ్జెక్ట్. ఒక పాలసీ నేనైతే మోదీ గారిని లాస్ట్ 10 years నుంచి ఆయన స్పీచెస్ కానీ థింకింగ్ అర్థం చేసుకున్నంత వరకు ఐటీ రేట్స్ తగ్గించకపోవచ్చని నా ఒపీనియన్. ఐ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్, హ్యాపీ బట్ సర్ప్రైజ్డ్. జూలైలో హఫింగ్టన్ పోస్ట్లో మీకు ఏదైతే నేను చూపించాను ఆర్టికల్ నేను రాస్తున్నప్పుడు 3 ఆస్పెక్ట్స్ చెప్పాను. ఒకటి, డిమానిటైజ్ చేసి బ్యాంక్స్ ద్వారా, అంటే ఐటీ ఇప్పుడు కడుతున్న వాళ్ళకి ప్రయోజనం ఏంటి బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు కడుతున్న వాళ్లకు కొత్తగా మరికొద్ది మంది కట్టడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు, బేస్ ఎక్స్పాండ్ అయితే ఇమీడియట్ బెనిఫిట్ అదొక ఏడాది తర్వాత చేయొచ్చు. ఇప్పుడు ఐటీ ఎక్స్పాన్షన్ బేస్ అనేది ఒక ఏడాది చూడాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 15 కోట్లు కానీ 10 కోట్ల మంది ఎంత రిటర్న్స్ ఫైల్ చేస్తారు, యాక్చువల్ ట్యాక్స్ ఎందరికి కడతారు, అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత వస్తుంది, అందులో రిటర్న్స్ మళ్ళీ వాపస్ ఎందరికి వస్తాయి, ఇవన్నీ చూడాలి. సో ఐటీ రిటర్న్స్ ఇమీడియట్ అవ్వకపోవచ్చు, అయితే మంచిదే. మిడిల్ క్లాస్కి ఆయన బెనిఫిట్ కొంచెం హోల్డ్ చేసి 18లో ఇస్తారు, 17లో పేదవాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ వేస్తారని నా అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. మొత్తానికి మోడీ 50 రోజుల మట్టు వెయిట్ చేయమంటారు. 50 రోజులు వెయిట్ చేసిన తర్వాత పేద ప్రజలకు ఏం చేయబోతున్నారు, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారికి ఏం చేయబోతున్నారు అన్న అంశంలో అయితే అందరికీ క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఇవాల్టి 7 PM స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు V6.